శ్రీరాముడు ఎందుకు సరయూ నదిలో కలిసిపోయాడు? ఈ విషయంలో ఉన్న రహస్యాన్ని తెలుసుకుంటే మన హృదయం భక్తితో నిండిపోతుంది. శ్రీరాముడు సరయూ నదిలో కలవడం అంటే మానవుడిగా తన అవతారాన్ని ముగించడమే కాదు, ఇది ఆత్మానందంగా బ్రహ్మానికే లీనమవడాన్ని సూచిస్తున్నది. శ్రీరాముడు భగవంతుడి అవతారం. తన అవతార ధర్మాన్ని రాక్షస సంహారం, ప్రజాపాలన, శ్రీరామరాజ్య స్థాపన పూర్తిగా నెరవేర్చిన తర్వాత సమయం వచ్చినప్పుడు తన మానవ రూపాన్ని వదిలి తన అసలు స్వరూపమైన పరబ్రహ్మలో లీనమైపోయాడు. కాలభగవాన్ ఒక సన్యాసిగా వచ్చి రాముడికి తెలిపారు, నీ అవతార కర్తవ్యాలు పూర్తయ్యాయి, ఇప్పుడు తిరిగి పరమధామానికి వెళ్ళాలి అని. అప్పుడే రాముడు తన అంచులను విడిచిపెట్టి సరయూ నదిలో ప్రవేశించి తన శరీరాన్ని విడిచాడు. ఇది జల సమాధి. సరయూ నది ఈ పేరు సరళమైన జ్ఞాన ప్రవాహం. రాముడు ఆ నదిలో కలిసిపోవడం అంటే ధర్మం జ్ఞానంగా మారి విశ్వంలో వ్యాపించడం. పరమాత్మ తన పాత్ర ముగించుకొని ప్రకృతిలో లీనమవడం. రాముడు లీనమవటంలో కూడా రాజధర్మం ఉన్నది. రాజులుగా వారు ప్రజల కోసం జీవించాలి. పనులు ముగిసిన తర్వాత గర్వం లేకుండా ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలి. శ్రీరాముడు అందుకు ఉదాహరణ. అవతారానికి ఆరంభం ఉంటుంది, ముగింపు కూడా ఉంటుంది, కానీ ఆత్మకు కాదు. శ్రీరాముడు ధర్మాన్ని పాటించి శరీరాన్ని వదిలి తిరిగి పరమాత్మలో లీనమయ్యాడు. రాముడు సరయులో కలిసిపోలేదు, మన హృదయాల్లో ప్రవేశించాడు.